బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఎం పరశురామరాజు ఏకగ్రీవంగా పార్టీ పగ్గాలు స్వీకరించారు. 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అనేక దశల్లో పార్టీ సభ్యుల అభిప్రాయాలను పార్టీ పెద్దలకు పంపడంతో ఆయన పేరు ఖరారు చేశారు. పలువురు ఆశావాహులు ముందుకు వచ్చినప్పటికీ అధ్యక్ష పదవి పరశురామరాజునే వరించింది. పార్టీ కార్యాలయంలో పదవి స్వీకార కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ఆయన్ను అభినందించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ బీజేపీకి విశాఖ ఎంతో కీలకమైన జిల్లా అని పేర్కొంటూ ఎంతో అనుభవం ఉన్న పరశురామరాజు పదవికి వన్నె తెచ్చే విధంగా పని చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే రాష్ట్ర పార్టీ నిర్ణయించిన పేరు పరశురామరాజు, అతని పూర్తి పేరు మంతెన మురళీ నాగ పరశురామరాజు. ఆయన పేరు ఎంఎంఎన్ పరశురామరాజు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన బీఎస్సీ కంప్లీట్ చేసి 10 సంవత్సరాల నుంచి మోర్ దెన్ 10 ఇయర్స్ నుంచి బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అంతకుముందు విశాఖ నార్త్ ఇన్ఛార్జిగా పనిచేశారు. అలాగే ప్రస్తుతము అరకు పార్లమెంట్ ఇన్ఛార్జిగా వారు పనిచేశారు మొన్నటి వరకు. తర్వాత స్టేట్ బిల్డింగ్ కమిటీ మెంబర్గా కూడా పనిచేస్తున్నారు. ఈరోజు ఆయనకి అవకాశం వచ్చింది. విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం రావటం అంటే చిన్న విషయం కాదు. మిగిలిన వారు కూడా దీనికి బాధ్యతలు మేము కూడా చేస్తామని ముందుకు వచ్చారు. అలాగే ఒకరికి ఇచ్చిన మలానా మిగిలిన వారు దానికి సూటబుల్ కాదు అనేది కాదు. ఇది పార్టీ యొక్క నిర్ణయము. వారికి మిగిలిన అవకాశాలు ఎప్పుడు అవకాశాలు వీలైతే అప్పుడు అవకాశం పార్టీ ఇస్తుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ, ఈ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడంటే మొత్తము 6 నియోజకవర్గాలకి సంబంధించిన ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, భీమిలి, అట్లాగే గాజువాక, ఈ 6 నియోజకవర్గాలకి భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇదివరకైతే ఎస్కోట కూడా ఉండేది. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఈ రోజు నుంచి ఈ 6 నియోజకవర్గాలకే విశాఖ పార్లమెంటు కింద మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు మాట్లాడుతూ బీజేపీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, పరశురామరాజు నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. పార్టీ ఒక విలక్షణమైన రాజకీయ పార్టీ. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగతంగా సభ్యత్వం చేసుకుని బూత్ కమిటీలు వేసుకుని గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా క్రమం తప్పకుండా ఎలక్షన్ జరుపుకుని అధ్యక్షులు నియమించుకుంటాం. బూత్ అధ్యక్షులు అందరూ కలిపి మండల అధ్యక్షులు అందరూ కలిపి జిల్లా అధ్యక్షులు అందరూ కలిపి రాష్ట్ర అధ్యక్షులు అందరూ కలిపి జాతీయ అధ్యక్షుడిని నియమించుకుని క్రమం తప్పకుండా చేసుకునే పార్టీ విలక్షణమైన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగా గత 4 నెలలుగా సెప్టెంబర్ నుంచి కూడా సభ్యత్వం చేయడం, విశాఖపట్నం 2 రాష్ట్రాల్లో కూడా విశాఖపట్నం అత్యధిక స్థాయిలో మెంబర్షిప్ చేయడం, నిజంగా ఇక్కడ టీం అందరికీ కూడా అభినందనలు. అందులో భాగంగా గత 5 సంవత్సరాలుగా ఎన్నో ప్రయాసాలు కోర్చి గత అధ్యక్షులు చేశారు. కోవిడ్ సమయంలో కూడా ఇప్పుడు మనం నూతనంగా అధ్యక్షుడిని నియమించుకున్నాం. ఇప్పుడు ఇందాక తిరుపతిరావు గారు చెప్పారు, సుమారు 6-7 అప్లికేషన్ ఇచ్చారు. ఎవరైనా వాళ్ళందరూ కూడా సమర్థులే. భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త సమర్థుడే. 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, 20 ఏళ్ళు నలిగి వచ్చిన వాళ్ళు, సమాజానికి సేవ చేయాలనుకున్న వాళ్ళు. ఇది పదవి కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యత స్వీకరించడానికి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చారు. అయితే రకరకాల కాంబినేషను, ఈక్వేషను, పర్మిటేషను రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఇవన్నీ చూసి పార్టీ ఒకరిని నియమిస్తుంది. అందులో భాగంగా గతంలో 5 సంవత్సరాల క్రితం వారు పోటీ పడ్డారు, కానీ అప్పుడు అవకాశం రాలేదు. ఇప్పుడు యునానిమస్గా ఎక్కువ సంఖ్యలో వారికి అభిప్రాయ సేకరణలో కానీ పెద్దల నుంచి కానీ అందరికీ మద్దతు వచ్చింది. అలాగే ఈరోజు వారికి అవకాశం వచ్చింది. పరశురామరాజు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నూతన అధ్యక్షుడు పరశురామరాజు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ తనకిచ్చిన బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేరుస్తానన్నారు. సమన్వయంతో పనిచేస్తూ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. రాష్ట్ర నాయకులు అలాగే ఇక్కడ ఉన్న మన
కోర్ కమిటీ పెద్దలు, అలాగే మండల అధ్యక్షులు, మండల ప్రతినిధులు అందరూ కలిసి నా మీద ప్రేమతో, అభిమానంతో, నమ్మకంతో నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీలో రాష్ట్రంలో విశాఖపట్నంకి చాలా పేరుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అందరూ కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. అలాగే కార్యకర్తలు కూడా రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ ఉన్న ప్రాంతం ఏదైనా ఉంటే అది విశాఖపట్నమే. అటువంటి ప్రాంతానికి నన్ను బాధ్యత తీసుకోమని చెప్పి పార్టీ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే బాధ్యత నెరవేరుస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ పార్టీ ఇంత పెరగటానికి చాలామంది కృషితోటే ఈ స్టేజ్కి వచ్చింది. గురువు గారు పివి చలపతిరావు గారిని, డివి సుబ్బారావు గారు, అలాగే రంగమోహన్ గారు ఇలాగ చేస్తూ, అలాగే ప్రెసిడెంట్లైన, మాజీ ప్రెసిడెంట్లైన పృథ్వీరాజ్ గారు, మన సుబ్రహ్మరెడ్డి గారు, నాగేంద్ర గారు, పివి నారాయణరావు గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను ఈ స్థాయి నుంచి ఇంకా పై స్థాయికి తీసుకెళ్తానని, పార్టీ బలోపేతానికి సాయశక్తుల కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తూ, ఈ బాధ్యతలో మీరందరూ కూడా సహకరించాలి. ఎవరైతే మన సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ సలహాలు తీసుకుంటూ మనం అందరం కూడా కలిసికట్టుగా విభేదాలు లేకుండా అందరం కూడా పార్టీ పురోభివృద్ధి కోసమే మనందరం పాటుపడాలని, దానికి 24 గంటలు మీకు అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.